నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. జగిత్యాల వేదికగా రాజకీయ భూకంపం. కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్, కాంగ్రెస్ కి భారీ షాక్. ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ, ఒక సంచలనం. జగిత్యాల గడ్డపై జరిగిన ప్రజా ఆశీర్వాద సభ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని ఒక్కసారిగా మార్చేస్తుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ చదరంగంలో మరో పాచిక విసిరారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలా ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇప్పుడు కారెక్కేశారు. ఇది కేవలం ఒక పార్టీ మార్పు కాదు, ఒక రాజకీయ సునామీ. వేలాది మంది అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతుంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. కేసీఆర్ తన సభలో చేసిన ప్రకటన రాజకీయ విశ్లేషకులను సైతం షాక్కి గురి చేస్తుంది. ఈరోజు పార్టీలో వారు చేరిన వెంటనే చాలా బ్రహ్మాండమైనటువంటి మనకు ఊపు వస్తూ ఉంది. నేను జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, జగిత్యాల మందం కాదు, జగిత్యాల జిల్లా కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు, మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా మీ సేవలు అవసరం ఉన్నాయి పార్టీకి. సభ సాక్షిగా కేసీఆర్ ఏమన్నారంటే, జీవన్ రెడ్డికి జగిత్యాల జిల్లా బాధ్యతలు మాత్రమే కాదు, పాత కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ 3 ఉమ్మడి జిల్లాల బాధ్యతలను కూడా ఆయన చూడాలి. అంతేకాదు, ఈ క్షణం నుంచి జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నామని ప్రకటించగానే సభ ఒక్కసారిగా హోరెత్తింది. చూడండి, జీవన్ రెడ్డికి ఆయా జిల్లాలో ఉన్న పట్టు, కేడర్ మీద ఆయనకున్న కమాండ్ ఇప్పుడు అవన్నీ బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లాయి. కాంగ్రెస్ అధిష్టానానికి ఇది ఖచ్చితంగా ఊహించని దెబ్బ. కేసీఆర్ వ్యూహరచన ఎలా ఉందంటే, రాబోయే రోజుల్లో కేవలం ఒక జిల్లా పరిధిలోనే కాకుండా ఉత్తర తెలంగాణ మొత్తాన్ని తన కనుసన్నల్లో ఉంచుకోవాలనేది ఆయన పక్కా ప్లాన్ అని స్పష్టమవుతోంది. ఇప్పుడు అందరిలో ఉన్న సందేహం ఒకటే, కేసీఆర్ తన అత్యంత విశ్వసనీయ నేతలకు ఇచ్చే బాధ్యతలను జీవన్ రెడ్డికి అప్పగించారంటే బీఆర్ఎస్ లో ఆయన ప్రాధాన్యత ఏ స్థాయికి పెరుగుతుందో, కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి ఎలాంటి ఎత్తుగడలు వేయబోతుందో, ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో జీవన్ ప్రవేశం రాబోయే ఎన్నికల సమీకరణాలను ఎలా తలకిందులు చేయబోతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఈ సంచలన మార్పుతో కాంగ్రెస్ పతనం మొదలైనట్లేనా, లేక ఇది కేసీఆర్ వేసిన ఒక స్టెప్ మాత్రమేనా? కేసీఆర్ జీవన్ రెడ్డి ఈ కొత్త జుగల్బందీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.